అమ్మా గగన్ గగన్ ఇంటికి పిలిచి అవమానిస్తారా? రామ్మా. రే గగన్, నేనే వెళ్ళాను, వాళ్ళ పిలవలేదురా. నువ్వెళ్ళావా? ఆ ఇంటికి నువ్వెళ్ళావా? నువ్వెందుకు వెళ్ళావమ్మా? నువ్వే స్వయంగా నీ చేతుల మీదుగా శాంతి ముహూర్తం జరిపించాలి. ఊరి కోసం ఇంత అవమానాన్ని భరించావా? నీకు తెలుసు కదమ్మా, ఆ ఇంటికి వెళ్తే ఎంత అవమానం జరుగుతుందో నీకు తెలుసు కదా. ఒక్కసారి వెళ్లే ముందు నాకు చెప్పుంటే వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పేవాణ్ణి. నీకు చెప్పే సాహసం చేయలేను. వాళ్ళ పూరిని ఏం చేస్తారో అని భయపడ్డాను. అందుకే వాళ్ళు చెప్పిన దానికి తలొంచి బిందు కూడా నా బిడ్డ లాంటిదే కదా అని అమ్మలా ఆశీర్వదించటానికి వెళ్ళాను. కానీ ఇలా జరిగింది. సమయానికి భూమి వచ్చి నన్ను కాపాడిందిరా. అమ్మ ప్లీజ్, తన గురించి నా ముందు మాట్లాడకని చాలా సార్లు చెప్పాను. అవునరా, భూమి రాకపోయుంటే మీ అమ్మ ఇప్పుడు ఇలా ఉండేది కాదు. అమ్మా, శిక్షించేది రక్షించేది ఆ ఇంటి మనుషులే కదా. నీకు అర్థం కావట్లేదా? ఈసారి కూడా మనకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు మనల్ని ఒక భ్రమలో ఉంచి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. భూమి కూడా ఆ ఇంటి వారసురాలే కదమ్మా. అదృష్టం కొద్దీ ఒరిజినాలిటీ తొందరగా తెలిసిపోయింది. బావా, బావా ఏం మాట్లాడుతున్నావు బావా? ఏయ్, నువ్వు మాట్లాడకు. ఇదొక నాటకమా? మా అమ్మని కాపాడినట్టు నటించి మోసం చేయాలని చూస్తున్నావా?